తెలుగు వాళ్లకు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చిన తక్కువ సమయంలోనే అక్కున చేర్చుకొని సూపర్ సక్సెస్ చేసిన షోనే 'బిగ్ బాస్'. అందుకే ఇది వరుసగా సీజన్‌లు జరుపుకుంటూ వస్తుంది. ఇలా ఇటీవలే నిర్వాహకులు ఏడో సీజన్‌ను కూడా మొదలుపెట్టారు. 'ఉల్టా ఫుల్టా' అనే కాన్సెప్ట్‌తో ప్రసారమైన ఇందులో ఎన్నో కొత్త అంశాలను చూపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇలా 15 వారాల పాటు ఎంటర్‌టైన్ చేసిన ఏడో సీజన్ తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో సీజన్ రన్నర్ అప్ అమర్దీప్ ఫ్యామిలీపై దాడి సంచలనంగా మారింది. అసలేం జరిగిందో మీరే చూడండి. 'ఉల్టా ఫుల్టా' ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ఎంతో వైభవంగా జరిగింది. 'బిగ్ బాస్' ఏడో సీజన్‌లోకి 6గురు కంటెస్టెంట్స్‌లు ఫినాలిస్ట్‌గా మిగిలారు. వీరిలో అంబాటి అర్జున్ ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా వెళ్లిపోయింది. ప్రిన్స్ యావర్ డబ్బు తీసుకొని తప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజీ కూడా ఎలిమినేట్ అయిపోయారు. చివరికి అందరూ అనుకున్నట్లుగానే పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విజేతగా నిలిచారు. 6గురు ఫినాలిస్ట్‌లో 4గురు ఎలిమినేట్ అవ్వడంతో అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ టాప్ 2 కంటెస్టెంట్స్‌గా మిగిలిపోయారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చివర్లో చాలా ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ ప్రేక్షకులకు అంచనాలకు అనుగుణంగానే వీటిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయం సాధించడంతో అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ గా మిగిలిపోయాడు. ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చాలా మంది చేరుకున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను చూసేందుకు వాళ్ళంతా పోటీ పడి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అమర్దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయట రావడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్దీప్ చౌదరి కారు కదలకుండా చాలా మంది అడ్డుకున్నారు. ఆ సమయంలోనే వాళ్ళపై కొందరు ఆకతాయిలు దాడి చేశారు. అంతేకాదు అమర్దీప్ చౌదరి ప్రయాణిస్తున్న కారును పూర్తి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆ వాహనం వెనుక అద్దాలు పూర్తిగా పగిలిపోగా కొంత భాగంలో డ్యామేజ్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర తమ కారుపై దాడి చేస్తున్న సమయంలో అందులో ఉన్న అమర్దీప్ చౌదరి భార్య తేజస్విని, తల్లి బాగా భయపడిపోయారు. అప్పుడు వదిలిపెట్టమని వాళ్ళను వేడుకున్నారు. కానీ ఆ ఆకతాయిలు మాత్రం దాడిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు ఆ ఆడవాళ్లను సైతం బండబూతులు తిడుతూ వాళ్ళంతా వీరంగం సృష్టించారు. దాడి జరిగిన తర్వాత అదే కారులో అమర్దీప్ చౌదరి అతడి ఫ్యామిలీతో పాటు ఓ పార్టీ హాల్కు చేరుకున్నాడు. అక్కడ అభిమానులతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తమ కుటుంబానికి జరిగిన దాడి గురించి అమర్దీప్ ఇంకా స్పందించలేడు. అసలు అతడి పరిస్థితి ఎలా ఉందా అని వాళ్ళ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.